వెల్కమ్ బ్యాక్. ఇక అన్నమయ్య జిల్లా రాయచోటిలో ట్రామా కేర్ ఆసుపత్రికి భూమి పూజ జరిగి 6 నెలలు కావస్తుంది. ప్రస్తుతం నిర్మాణ పనుల పురోగతి ఎలా ఉంది? ఆసుపత్రి ఇప్పటికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారని దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే కూటమి ప్రభుత్వము ప్రజారోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిలో అత్యవసర వైద్యం సరిగ్గా లేకనేటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉండేటటువంటి వైద్యులు రెఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అటు కడప కావచ్చు, అటు తిరుపతి, చెన్నై, బెంగళూరుకి ఇక్కడికి రెఫర్ అత్యవసర వైద్యానికి సంబంధించి అక్కడ సరిగ్గా వైద్యం లేదనేటువంటి నేపథ్యంలోనే రెఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే రవాణా శాఖ మంత్రి ఏరియా ఆసుపత్రిలోనే ఒక ట్రామా కేర్ అనేటటువంటి 50 పడకల ఆసుపత్రిని దాదాపు 24 కోట్లు వెచ్చించి గత 6 నెలల క్రిందట దీనికి భూమి పూజ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే నిర్మాణ దశ అయితే దాదాపు 80% కూడా నిర్మాణం పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది. ఇదైతే ఈ ట్రామా కేర్ ఆసుపత్రి పూర్తి అయినటువంటి అత్యవసర సేవలు అందించేటటువంటి విధంగా ఈ ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసేటువంటి దానికి అటు రాష్ట్ర ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, అలాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వీళ్ళిద్దరు కూడా భూమి పూజ చేసి అందుకు సంబంధించినటువంటి ఏదైతే నిధులు మంజూరు చేయడంతో పాటు దానికి సంబంధించిన నిర్వహణ పనులు కూడా వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ ట్రామా కేర్ కు సంబంధించినటువంటి 50 పడకల ఆసుపత్రి పూర్తయినటువంటి నేపథ్యంలో వైద్యము నాణ్యమైనటువంటి వైద్యంతో పాటు అత్యవసర సేవలకు సంబంధించినటువంటి వైద్యులు అందుబాటులో ఉండడం కానీ, అత్యవసర సేవలకు ఉపయోగించేటువంటి విధంగా ఈ ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ట్రామా కేర్ కి సంబంధించినటువంటి ఆ హాస్పిటల్ పూర్తయినటువంటి నేపథ్యంలో 50 పడకలకు సంబంధించి ఇందులో ఐసీయూకు సంబంధించి దాదాపు ఒక 15 పడకలు, ఐసోలేషన్ కి సంబంధించి 12 పడకలు, అలాగే అత్యవసర క్యాజువాలిటీకి సంబంధించి దాదాపు 10 పడకలు ఇందులో ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే అత్యవసర సేవలకు సంబంధించి వైద్యులు కూడా దాదాపు 20 మంది వైద్యులతో పాటు అలాగే దాదాపు 30 మంది వైద్యులకు సంబంధించినటువంటి ఇతర విభాగాలకు సంబంధించి సిబ్బంది కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. అయితే అత్యవసరకు సంబంధించి ఎందుకంటే రాయచోటి ప్రాంతంలో తరచూ జాతీయ రహదారు ఉన్నటువంటి నేపథ్యంలో తరచూ ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి. ఈ ప్రమాదాలకు బారిన పడినటువంటి వారు ఏరియా ఆసుపత్రికి వచ్చినటువంటి అత్యవసర సేవలు అందుబాటు చేయకపోవడంతో, అత్యవసర వైద్యం లేకపోవడంతోనే బయటికి వెళ్తున్నారు. అదే ట్రామా కేర్ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేసినట్లయితే అత్యవసర వైద్యం అందరితో పాటు 24 గంటల వైద్యులు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. అయితే ఈ ట్రామా కేర్ సెంటర్లో ఏదైతే రక్త నిల్వలతో పాటు డయాలసిస్, అలాగే ఐసోలేషన్ వార్డు, తర్వాత ఐసీయూ వార్డు, ఇలాంటి అత్యాధునికమైనటువంటి అత్యవసరమైనటువంటి శస్త్రచికిత్సా విభాగం కూడా ఇందులో చేయడం జరిగింది. మరి ఇది త్వరలో పూర్తి అయినటువంటి నేపథ్యంలో మరొక 3-4 నెలల్లో పూర్తి అయినటువంటి నేపథ్యంలోనే అత్యవసర సేవలు వైద్యం అందుబాటులోకి రావడంతో పాటు చుట్టుపక్కల ప్రమాదాలు జరిగినా కూడా అత్యవసరానికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లు కూడా ఉండేటువంటి పరిస్థితి. మరి ఇందుకు సంబంధించినటువంటి దీన్ని త్వరగా పూర్తి చేసి ప్రస్తుతానికైతే గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కు సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా చివరి దశకు ఉండేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ట్రామా కేర్ సెంటర్ కు సంబంధించి అత్యవసర సేవలు వైద్యం అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రమాదాలకు సంబంధించినటువంటి నివారణ చేసేటటువంటితో పాటు క్షతగాత్రులను అత్యవసర వైద్యం అందించి వాళ్ళను రక్షించేటటువంటి కూడా ఈ ట్రామా కేర్ సెంటర్ ఉపయోగపడుతుంది అనేటువంటిది అటు రాయచోటితో పాటు ఏరియా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.